హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ 1 కప్పు బియ్యం పిండితో ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటాయి. ముందుగా మిక్సీ జార్లోకి 1/2 ఇంచ్ అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి, ఇంకా సగం పండుమిర్చి కొంచెం కలర్ కోసం వేసాము అంతే. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీలోకి 1/4 కప్పు వరకు నీళ్లు తీసుకుని మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసేసుకుని, ఇంకా మిక్సీ జార్లో 1/4 కప్పు నీళ్లు వేసుకుని కలుపుకుని ఆ నీళ్లు కూడా ఇందులో వేసేసుకుని మరిగించుకోవాలి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని నీళ్లు మళ్ళీ మరుగుతున్నప్పుడు దీనిలోకి ఫ్రెష్ కొత్తిమీరను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే నీళ్లు ఎక్కువగా మరిగిపోయి పిండి ఎక్కువైపోతుంది, నీళ్లు తక్కువ అవుతాయి. కొత్తిమీర వేసి కలిపిన తర్వాత దీనిలోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకుని గరిటతో కలుపుకోవాలి. పిండి అంతా కూడా నీటిలోకి కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాలకి పిండి చక్కగా చల్లారిపోతుంది. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడు పిండిని చేతితో కలుపుకుంటూ ముద్దలాగా తయారు చేసుకోవాలి. పిండి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే కనుక కొంచెం నీటిని జల్లుకుని కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు అవసరం పడదండి, అందుకని 1 స్పూన్ కానీ 2 టీ స్పూన్లు కానీ వేసుకుంటే సరిపోతుంది. పిండిని ఇలా ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత 2 లేక 3 ముద్దలాగా డివైడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద నూనెని స్ప్రెడ్ చేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా తయారు చేసుకుంటే డీప్ ఫ్రై చేసినప్పుడు మాడిపోతాయి. అలాని మరీ మందంగా చేసుకున్నా కానీ లోపల పచ్చిదనం ఉండిపోతుంది. ఇలా చపాతీలాగా తయారు చేసుకునేటప్పుడు అడుగున పీటకి అంటుకోకుండా ఉండాలి అంటే పిండి కాకుండా ఇప్పుడు మనం రాసినట్టుగా నూనె రాసుకుని చేసుకుంటే అడుగున అంటుకోకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత అంచులు అన్ఈవెన్గా ఉంటాయి కాబట్టి చాకుతో కట్ చేసేసుకోవాలి. పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా 4 వైపులా కట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ నెమ్మదిగా ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా కట్టర్తో రిబ్బన్ షేప్లో కట్ చేసేసుకోవాలి. మనం తీసుకునే బాండీ సైజుని బట్టి కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే నూనె కొంచెం తక్కువ వేసినా కానీ మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఉండాలి. ఇప్పుడు ప్యాన్లోకి నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె కాగిందో లేదో కొంచెం పిండిని వేసి చెక్ చేసుకోవాలి. నూనె కాగిపోయిందండి. ఇప్పుడు తయారు చేసుకున్న రిబ్బన్ని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఈ రిబ్బన్స్ని నూనెలో వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రిబ్బన్స్ అన్నీ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టకూడదు. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిటె పెట్టుకుని కలుపుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ కలర్ వచ్చిన తర్వాత తీసాము అంటే ప్యాన్లోంచి తీసేసిన తర్వాత కూడా వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికి ఇంకా నలుపు వచ్చేస్తాయి. ఆయిల్ నుంచి తీసేటప్పుడే ఈ విధంగా సౌండ్ వచ్చింది అంటే మనకి చక్కగా ఫ్రై అయిపోయినట్టు.
ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ నూనె బాగా ఎక్కువ కాగిపోయింది అనిపించినట్టయితే ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని నూనె కొంచెం చల్లబడిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. బియ్యం పిండితో తయారు చేస్తున్నాం కాబట్టి ఇంట్లో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా తినడానికి బాగుంటాయి. ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటే చల్లారిన తర్వాత ఎయిర్టైట్ గాజు సీసాలో కానీ ఎయిర్టైట్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే నెల రోజుల పైనే నిల్వ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఏం పెట్టాలా అని రోజు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలాంటి స్నాక్స్ తయారు చేసుకుని చూడండి, చాలా బాగుంటాయి. మరి సింపుల్గా తయారు చేసుకునే బియ్యం పిండితో స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.